కాంగ్రెస్ పార్టీలా కట్టప్పలకు కరువే లేదు. కానీ ఒక లీడర్ మాత్రం కట్టప్పలక్క వెనకగా పోడాల్సిన పని లేదు, నేను గుండెల మీదనే గురిపెట్టి కాలుస్తా అంటున్నాడు. మరి గా లీడర్ ఎవలో ఏం చేస్తున్నాడో ఓ పాది చూడుర్రి. కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుందని లోపట ఎన్నున్నా బయటకు మాత్రం ఆస్కార్ పర్ఫార్మెన్స్లు చేస్తుంటారు. సర్పంచ్ పదవులకు కూడా గెలిచే అవకాశం లేనోళ్లకు మంత్రి పదవులు దక్కినాయని గప్ చూప్ సాంబార్ బుడ్డి అన్నట్లు కొందరుంటారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం అట్లా కాదు. తుపాకీ ట్రిగర్ లాగి ప్రభుత్వం తలకు సూటి పెడుతున్నాడు. పడుసు పోరల జోలికి పోతే పార్టీని బొంద పెడతారు, ప్రభుత్వాన్ని కూల్చి పడేస్తారని సాప్ సీదా చెబుతున్నాడు. అగో నేపాల్ అయినట్టయితది మన తాన కూడా అనవట్టే. పదవులున్నోళ్లు మారే టైం వచ్చింది అని చెప్పకనే చెబుతున్నాడు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసి ప్రపంచం చూసి. కొలువుల కోసం కొట్లాడేటోళ్లకు అండగా నేనుంటా, ఏదో అనుకుంటే ఇంకేదో అవుతున్నది, మీరేం గుబులు కాకుండ్రి అని ధైర్యం చెప్పిండు సారు. నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకు ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అయినా సారో మంత్రి పదవి కోసం వంగి వంగి వందనాలు పెట్టేటోళ్ళు ఉంటారు గాని నువ్వు ఇట్లా దడిపిస్తే అయితదంటారా? అట్లా కాదు, నేను జనం కోసం పోరాడుతున్నా అంటే మాత్రం మీ అంత మంచి లీడరు ఎక్కడ లేనట్లే. అంత మంచిగానే ఉన్నది గాని ఇప్పుడైతే మంత్రి పదవి లేదు, మంచిగానే జనం తరపున నిలబడుతున్నావు. ఒకేళ్ళ పదవి గిట్ల వస్తే ప్లేట్ మారుస్తావా ఎట్లా? ఏమో సారు, ఇవాళ రేపట్ల ఎవ్వలని నమ్మేటట్లు లేదు.